మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి 2019లో దిశ ఘటన మనందరికీ బాగా గుర్తుండిపోయింది కదా. మరి దిశని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనకి మరొక ఘటన జరిగింది. మరి అత్యంత దారుణంగా మరి బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి అంటించేసేయడం, 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళని. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సొసైటీలో? దీనికి కారణాలు ఏంటి? అమ్మాయిలు తప్ప, అబ్బాయిలు తప్ప, పేరెంట్సా, సొసైటీనా? మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే దానిపైన మరి నేను కూడా మాట్లాడాలి, ఈ ఘటన పైన నేను కూడా స్పందించాను అంటూ మన ముందుకు వచ్చారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మధుమతి గారు. మేడంతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే మ్యామ్. మధుమతి గారు, మరి చూసారు కదా దిశ ఘటన 2019లో మన అందరం గుర్తు చేసుకున్నాము. చాలా దారుణమైన ఘటన, అది మళ్ళీ జరిగింది అదే సన్నివేశం. అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు? తప్పు యాక్చువల్గా అబ్బాయిలదే అండి. అంటే అబ్బాయిలు అంటే అందరు అబ్బాయిలను అంటలేదు నేను. కొంతమంది వెధవలు పుట్టుంటారు అలాగా. ఎందుకు అని అంటే వాళ్ళకి తల్లిదండ్రులు మంచిగానే పెంచి ఉంటారు. వీళ్ళు ఆ చెడు తిరిగి అయ్యాషికి అలవాటు పడిపోయి డబ్బులు మైకంలో పడిపోయి చచ్చిపోతున్నారు కొట్టుకొని. అయినా ఆడపిల్ల అని అంటే వాళ్ళ ఇంట్లో ఒక అక్క, చెల్లి, అమ్మ అన్నారు కదండి. ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు వెధవలకి? ఎట్లా అండి, ఇప్పుడు మన లా అండ్ ఆర్డర్ కూడా ఎంత స్ట్రిక్ట్గా చేసినా కూడా వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారండి? మంచి మాటలు చెప్తున్నారు, ప్రవచనాలు అవుతున్నాయి, అన్నీ చెప్తున్నారు, అన్నీ కావాల్సిన మీడియాలో అన్నీ మంచి ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. కాకపోతే సినిమాల్లో చూపిస్తున్నారు అవి ఏంటి, దాంట్లో చెడు ఇట్లా జరుగుతున్నాయి, అలా జరగద్దు అని మంచి దాంట్లోనే మోరల్ తీసుకోవట్లేదు వెధవలు. చెడు ఎక్కువ ఇలాంటివన్నీ తీసుకుంటున్నారు. అదేంటి, వాళ్ళకి శిక్ష పడినా కూడా ఏం అవసరపడదండి. తల్లిదండ్రులని ఏం చెడగొట్టడం, వాళ్ళని ఒక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు తిడుతుంటారు, కానీ తల్లిదండ్రులు తిట్టు ఎప్పుడు మంచిది కాదండి. వాళ్ళు ఎప్పుడైనా నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి, నా పిల్లాడు చాలా గొప్పవాడు అవ్వాలి అని ప్రతి తల్లిదండ్రులు పుట్టుక దగ్గర నుంచి అనుకుంటుంటారు. మాకు జరిగిన నష్టం వాళ్ళకి జరగకూడదు, మాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరగకూడదు అని ఎన్నో నీతులు చెప్పి పంపిస్తున్నారు. కానీ వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఆడది అనేటప్పటికి ఏం చచ్చిపోతున్నారు అసలు. అయినా ఇప్పుడు నిన్న జరిగిన విషయం 25 ఏళ్ళు, 25 నుంచి 30 సంవత్సరాలు, 30 ఏళ్ళు అన్నాను. కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి, కాళ్ళకి మెట్టలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి. అంటే ఎంత పద్ధతిలో పెంచుంటారు ఆ పిల్లని. ఆ పిల్ల ఉసురు తగలదా అండి? వాళ్ళకి అసలు దేనికి భయం లేకుండా తయారైనారండి. దేనికైనా తెగిచ్చేసేటట్లు తయారైనారు. అంటే మేడం, అప్పుడు దిశ ఘటనప్పుడు మరి ఎన్కౌంటర్ చేశారు కదా, మంచి పని చేశారు కూడా లేదని అంటారా? మంచి పని చేశారు. ఆ డిసిషన్ చాలా మంచి డిసిషన్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ దట్. ఇప్పుడు కూడా అలాగే చేయాలండి. అది ఇంకోటి ఏంటంటే, నేను అనకూడదు, లీగల్గా అనకూడదు, వాళ్ళకి నొప్పి తెలవాలండి. అట్లా ఒకటేసారి గన్ షాట్ చేసేస్తే వాళ్ళకి నొప్పి తెలియట్లా. ఒక కాల్లో ఒక చెయ్యో ఇరక్కొట్టి వాళ్ళకి జీవితాంతం ఇంకా వాళ్ళు లేవకుండా, వాళ్ళని చూసే వాళ్ళు లేకుండా అలా ఉంటే అప్పుడు వాళ్ళకి భయం అనేది తెలుస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఎంత బాధ అనుభవించి ఉంటుందో ఆ బాధ అనుభవించాలి కదా. సింపుల్ గా వాళ్ళని మనం చేసేస్తే కాదు. అలాంటి వెధవల్ని మామూలు ఊచకొత కోయాలండి, మామూలు కూడా కాదు, ఊచకొత కోసి వదిలేయాలి. ఏంటండి, ఒక ఆడపిల్ల అంటే అంత చులకనగా కనిపిస్తున్నదా? ఆడపిల్లల్ని వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నాం బయటికి. ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా పద్ధతిలో ఆడపిల్లలు ఉంటున్నా కూడా వీళ్ళు రెచ్చగొడుతున్నారుగా, ఉండనీయట్లేదుగా. కొంతమంది అంటున్నారు మేడం, అమ్మాయిలు ఏమంటున్నారంటే ఆడపిల్లలకే చెప్తున్నారు జాగ్రత్తలు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండదు, అలా ఉండదు. అబ్బాయిలకి ఎందుకు చెప్పట్లేదు? అబ్బాయిలు చెప్తున్నా ఎన్ని చేస్తున్నారా అండి వీళ్ళు? అబ్బాయిలు చెప్తున్నా కూడా వింటలేదుగా. వీళ్ళకి ఏంటంటే అసలు భయం అనేది లేకుండా పోయిందండి. వీళ్ళకి ఒక్కసారి ఒక్కడికి గట్టిగా మనకి ఆ లా అండ్ ఆర్డర్లు ఎట్లా అంటే ఒక్కొక్క పార్ట్ కోసి అందరు మొత్తం అందరు జనాల ముందు చూపిస్తే అప్పుడు తెలుస్తుందండి ఆ బాధ ఏంటో. అంటే ఇప్పుడు మేడం, ఆడపిల్లల పట్ల అంటే సొసైటీలో రక్షణ లేదనే అనుకోవచ్చు అంటారా? అమ్మాయిలకి రక్షణ లేదంటారా? అమ్మాయే కాదు, అమ్మాయి అనుకోవడానికి కూడా లేదులేండి. చిన్న పుట్టిన పాప దగ్గర నుంచి చూసుకుంటే నెలల పిల్లలు అండి, నెలల పిల్లలు కామాంధకంతో చచ్చిపోతున్నారండి జనాలు. అసలు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, ఈ జనాలు పిల్లలు ఫ్రెండ్స్తో తిరిగి తాగుళ్ళు, తిండ్లు, తిరగడాలు ఇవన్నీ అలవాటైపోయి, అంటే అందరూ అలా లేరులేండి. కొంతమంది దీనికే పుట్టుంటారు, స్పెషల్గా వీళ్ళు దానికే పుట్టుంటారు. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళు ఎంతకని చెప్తారు? తల్లిదండ్రులు ఏమాత్రం తప్పు ఉండదండి. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఇలా చెడిపోమని ఎవరు చెప్పరు. కాకపోతే వీళ్ళల్లో ఉన్న మెంటల్ దీనికి అలా తయారవుతున్నారు.
ఎంత మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, ఎన్ని నీతి సూత్రాలు చెప్తున్నారు, ఎంతమంది పోలీస్ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారు. ఇలా అది మాత్రం లేదా అండి? కొంతమంది అంటున్నారు మేడం, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తప్పు చాలానే ఉంది, వాళ్ళు కూడా చెప్పిన మాట వినకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం ఇట్లా కూడా చేస్తున్నారు. అందరు అబ్బాయిలను ఎందుకు అంటారు, అమ్మాయిలు కూడా అలానే, అంటే కొంతమంది అమ్మాయిలు, అందరి గురించి కాదు ఇలా అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు అలా ఎక్కువ మంది తిరగరండి, ఏదో ఇప్పుడు 10%, 5% అలా ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు చాలా పద్ధతిలోనే ఉంటున్నారు. ఇప్పుడు సొసైటీని చూసి మగవాళ్ళని చూసి భయపడి చాలా కంట్రోల్గా ఉంటున్నారండి. ఎక్కడో ఒక చోట జరుగుతుందని చెప్పి అందరిని అనడానికి లేదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉంటున్నా కూడా వీళ్ళు ఉండనీయట్లేదు. అది అంటే ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్ళేసి వస్తే ఇంటికి వచ్చేంత వరకు సెక్యూరిటీ లేదండి. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేంత వరకు ఎక్కడ సెక్యూరిటీ లేదు. ఇంకా రాను ఇంకా దారుణంగా తయారవుతున్నారు. చూసుకుంటే మేడం 2019లో దిశ దానికి ఎన్కౌంటర్ చూడండి ఎంత అన్యాయం. మొన్న చూసుకుంటే కోల్కతా వైద్యురాలది సంజయ్ రాయ్కి జీవిత ఖైదు అంటే ఏముంటండి, కూర్చొని హాయిగా 4 పూట్ల తింటాడు, అక్కడ పడి ఉంటాడు. జీవిత ఖైదు అంటే వాడికి ఇంకా ఎంజాయ్మెంటే కదండి, లోపల కూర్చొని వాడికి ఎక్కడైనా బతికేదే వాడు. కాకపోతే ఏంటి అని అంటే వాడికి నొప్పి తెలియలేదండి. జీవిత ఖైదీకి నొప్పి ఏం తెలుస్తుందండి? అంటే ఉరిశిక్ష వేయాలంటారా? ఉరిశిక్ష కానీ లేకపోతే నాకైతే ఒకటే అనిపిస్తుందండి, ప్రతి వాడికి బుద్ధి వచ్చేటట్టు ఏదైనా ఒక పెద్ద శిక్ష పడాలండి, బుద్ధి రావాలి. అందరూ వాడిని చూస్తే ఒక రకంగా అసహించుకునేటట్లు ఉండాలి. చట్టాల్లో కూడా ఏమైనా మార్పులు రావాలి అని అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడున్న చట్టాలే కాకుండా ఆడపిల్లలకి, అంటే ఉన్నాయి చాలానే ఉన్నాయి, అయినా జరుగుతున్నాయి కదా. కాదండి, ఒకటి చెప్తాను, ఎన్ని చేస్తున్నారు, ఒకటి కాదు 2 కాదు, ఎన్ని చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక చట్టంలో మార్పు చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళకి భయం లేనప్పుడు ఎంత చేసి ఏం ప్రయోజనం అండి? మధుమతి గారు, ఇప్పుడు మీరు బిజినెస్ రంగంలో ఉన్నారు, మీరు అక్కడిక్కడ వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మహిళలు అంటే ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు మరి మహిళలు కూడా ఈ మధ్యన అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు మహిళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, బయటకు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు అలా లేరు, జెంట్స్ ఇంట్లో ఉంటున్నారు, లేడీస్ బయటకు వస్తున్నారు, అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి ఉన్నటువంటి ఈ టైంలో కూడా ఇలాంటి జరుగుతున్నాయి అంటే ఒక మహిళగా మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఒక్కటండి, మహిళ ఎదుగుతున్నది, అన్నీ నేర్చుకుంటున్నారు, ఈరోజు ట్రైన్ ఫ్లైట్ అన్నీ నడుపుతున్నారంటే ఇట్స్ ఎ గుడ్ గ్రోత్. లేడీస్ కూడా అన్ని రంగాల్లో పైకి వస్తున్నారని గుడ్ గ్రోత్. ఈ ఇవి చిన్నవి కాదులేండి, ఇది మేజర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని అంటే దీన్ని ఎంత మాత్రం కంట్రోల్ చేయగలుగుతారు చెప్పండి? లేడీస్ ఎదుగుతున్నారు, అన్ని రంగాల్లో వీళ్ళే ఫాస్ట్గా ఉన్నారు. అన్ని రకాలుగా ఇంట్లో చూసుకొని, బయట చూసుకొని, పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకొని వచ్చి మళ్ళీ పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఇవన్నీ మనవాళ్ళు ఇంత కష్టపడుతున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ వీళ్ళతో సెక్యూరిటీ లేకపోతే ఎంతకన్నా పోరాడుతుందండి స్త్రీ? గట్టిగా ఒక ముక్క వేస్తే ఆడది ఎక్కడ పోతుందండి? కానీ వెధవులు వీళ్ళనే కంట్రోల్ చేయాలండి. వీళ్ళని ఎంత కంట్రోల్ చేస్తున్నా ఏం మారుతున్నారండి? కాకపోతే నా ఒపీనియన్ మీరు చెప్పినట్టు వాళ్ళని అలా చిన్న శిక్షలతో పోనీకూడదండి. వాళ్ళకు కూడా నొప్పి తెలవాలి. ఇప్పుడు అమ్మాయికి ఎంత బాధ కలిగి ఉంటుంది, కాల్ చేయడం, చంపేయడం అనేటి ఆ నొప్పి భరించాలి కదా. ఆ నొప్పి వాడికి ఎందుకు తెలవాలి, వాడికి కూడా నొప్పి తెలవాలి. నొప్పి తెలుస్తేనే అప్పుడు తెలుస్తుంది. ఏముందండి, ఇప్పుడు జీవిత ఖైదీ వేస్తారు, లేకపోతే ఉరిశిక్ష తీస్తారు, అది ఎంత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పని. కానీ సైకలాజికల్ కొంచెమే డౌన్ అవుతాడు. కానీ అదే ఈ అమ్మాయిని దగ్గర ఒక అర్ధగంట, ఒక గంట నరకం చూపించుంటారు కదా, ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంటుందిగా. మరి మీరు చూసారు మొన్న మా కలకటాలో అమ్మాయి డాక్టర్ని ఎంత ఘోరం చేశారండి. మరి ఆ నొప్పి వీళ్ళకి కూడా తెలవాలిగా. వీళ్ళకి తెలవాలంటే మరి ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి కదా. వీళ్ళకి కూడా ఒక చెయ్యో కాళ్ళు ఇరగొట్టి రంపకోత కోస్తే కానీ వీళ్ళకి తెలియట్లేదండి. అంటే మహిళల పట్ల బయట సొసైటీలో చూసుకుంటే మేడం, మొన్న దిశానే కానీ ఈ రోజు ఈ సన్నివేశమే కానీ, కోల్కతా వైద్యురాలదే కానీ, ఇంకా చూసుకుంటే మొన్న మనకి మీర్పేట్ మర్డర్ రీసెంట్గా జరిగింది. భర్త భార్యని మరి అతి దారుణంగా చంపడము, మళ్ళీ కట్ చేయడము, దాన్ని ఉడకబెట్టడము, పొడి చేసి కాలువలో కలపడం. అంటే మెన్ సైకాలజీ అనేది అంటే ఎందుకు ఇలా తయారైపోతున్నారు అంటే, మామూలుగా సొసైటీలో మీరు తిరుగుతున్నారు కాబట్టి చూస్తున్నారు కదా మేడం, ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి, అంటే ఈ ఓవరాల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటండి, మెన్ సైకాలజీ అని అంటే వాళ్ళకున్న అలవాట్లు, చెడు అలవాట్లు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం, చెడు అలవాటు. బాగా చదువుకున్నవాడు ఎప్పుడు ఇంత ఘోరంగా చేయడండి. వాడు ఎంతో కొంత ఇంకిత జ్ఞానం ఉంటుంది. వీళ్ళకి ఏ జ్ఞానం లేదు, ఇంకిత జ్ఞానం లేదు, ఏం లేదు. అది బరిదెగించిన దీనిలాగా అచ్చొచ్చిన ఆంబోత్ అంటారు కదా, ఆ టైప్లో అయిపోతున్నారు. సో ఇదంతా ఏంటి అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, బికాస్ ఆఫ్ ద ఇప్పుడు మనం మంచి వాళ్ళతో వెళ్తే మంచి అని అంటారు, చెడు వాళ్ళతో వెళ్తే చెడే అంటారు.
అందులో ఎంత మంచి ఉన్నా కూడా మంచిగా ఉంటుంది వాడికి. ఇప్పుడు నలుగురు మంచి ఫ్రెండ్స్తో వెళ్తే మీ సైకాలజీ కూడా మంచిగానే ఉంటుంది. అదే ఒక చెడు వాడితో వెళ్తే 24 గంటలు సిగరెట్ తాగను, 24 గంటలు తాగను, 24 గంటలు అమ్మాయిని చూసి కామెంట్ చేయను, ఇలాంటివన్నీ చేస్తున్న వాడికి సైకాలజీ ఇలాగే ఉంటుంది. వాడికి ఎంతసేపు వాడి డెవలప్మెంట్ చూసుకోడు, వాడికి ఎంతసేపు అయ్యాయిషి, ఒక క్రూరత్వం అనేది ఏర్పడుతుంది. ఓవరాల్గా ఫైనల్గా ఒక విషయం మేడం, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఖచ్చితంగా భయమేనే ఉంటుంది. 100% బయటికి పంపించాలా వద్దా, ఒక ఉద్యోగాన్ని పంపాలన్నది బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన రోజు గుప్పు గుప్పు కొట్టుకుంటూ టెన్షన్ గా ఉంటారు. మరి ఫైనల్గా ఒక్కసారి పేరెంట్స్కే కానీ ఆడపిల్లలకే కానీ అబ్బాయిలకి ముఖ్యంగా ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటండి, అబ్బాయిలకి ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏ ఆడపిల్లని చూసినా కూడా వాళ్ళలో ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మని చూసుకున్నప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా పంపించేటప్పుడు ఎన్ని మంచి చెప్పి పంపిస్తున్నారు, వాళ్ళు కూడా చాలా చాలా వరకు అణిగిమణిగే ఉంటున్నారండి. కానీ ఈ అబ్బాయిల్లో ఆ మార్పు రానప్పుడు అమ్మాయికి ఎక్కడ సెక్యూరిటీ అండి? నేను అనేది ఒకటే, ప్రతి మగవాడు ఏదైనా ఆడపిల్లని కానీ ఆడవాళ్ళని కానీ చూసినప్పుడు ఒక దేవతా స్వరూపంలా చూసుకుంటే, ఒక అమ్మవారిలాగా చూసుకుంటే వాడి జీవితం బాగుంటుంది, వాడికి వృద్ధిలోకి వస్తాడు. ఓకే, ఇక్కడ సమాజం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.